హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు దేశం గర్వించదగ్గ రోజు. ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాని మట్టి కరిపించిన టీమిండియా. చాలా చాలా సంతోషకరమైన వార్త ఇది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియా కప్పు కొడతా ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాని సెమీఫైనల్లో మనలో ఓడించడం. ఈరోజు సౌత్ ఆఫ్రికా మీద ఫైనల్స్లో ప్రతి దానిలో పైచేయి సాధించిన టీమిండియా ఉమెన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మనలో 298 కొట్టారు. సెకండ్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికాని 252 పరుగుల దగ్గరే కట్టడి చేశారు. దేశం మొత్తం గర్వించదగ్గ విషయం ఇది. ఉమెన్స్ క్రికెట్ ఏం ఆడతారు, వాళ్ళకెందుకు అని కొంతమంది హేళన చేసి మాట్లాడిన వాళ్ళందరికీ ఇది సరైన సమాధానం. ప్రతి ఒక్కరూ ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయండి. గేమ్స్లో వాళ్ళ ప్రతిభను గుర్తించండి. ఆడపిల్లల గేమ్స్ ఎందుకు, ఆడపిల్లలకి బయటకు ఎందుకు, ఇవన్నీ చెప్తూ ఉంటారు చాలామంది. వాళ్ళలో ఉన్న టాలెంట్ని తల్లిదండ్రులు అనగదొక్కుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీయండి. ఇలాంటి ఆటగాళ్ళు తయారవుతారు. ఈరోజు మన తెలుగు ఆడపిల్లలు ఇద్దరు, కడప నుంచి ఒక అమ్మాయి, హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అదరగొట్టారు. హిస్టరీలో ఫస్ట్ టైం వరల్డ్ కప్ని టీమిండియా ఇంటికి తీసుకొచ్చారు ఉమెన్స్. దేశం మొత్తం వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పండి ప్రతి ఒక్కరూ. జై హింద్.